బార్డర్ గవాస్కర్ సిరీస్ 4వ టెస్టుకు రంగం సిద్ధమైంది. మెల్బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్టులో గెలిపే లక్ష్యంగా భారత్, ఆసీస్ బరిలోకి దిగనున్నాయి. 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించి సిరీస్లో ముందుకెళ్లాలని రెండు జట్లు భావిస్తున్నాయి. దీంతో 4వ టెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ 3వ వికెట్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. మెల్బోర్న్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో 3 పేసర్లు, 2 స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. సుందర్ ఆడితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు 3 మార్పులతో బరిలోకి దిగనుంది. మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, బాక్సింగ్ డే టెస్ట్ పై అప్డేట్స్ ఏంటి? ఎస్ అపర్ణ, బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు 4వ టెస్టు మనకి మెల్బోర్న్లో జరగనుంది. సో మొదటగా చూసినట్టయితే మొదటి టెస్టు పెర్త్లో జరిగింది, అది ఇండియా గెలిచింది. ఆ తర్వాత 2వ టెస్టు ఆస్ట్రేలియా గెలిచింది అడిలైడ్లో. తర్వాత ఈ 2 టెస్టులు ఇండియా 1, ఆస్ట్రేలియా 1 సమానంగా ఉన్నాయి. తర్వాత 3వ టెస్టు బ్రిస్బేన్లో డ్రాగా, వర్షం కారణంగా డ్రాగా ముడిసినటువంటి పరిస్థితి. అయితే రేపు జరగనటువంటి ఈ మెల్బోర్న్లో రేపు 4వ టెస్టు జరగనుంది. ఈ టెస్టుకు చాలా కీలకంగా మారనుంది. 2 టీంలకు చాలా కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే అటు ఆస్ట్రేలియా కూడా టీంను కన్ఫర్మ్ చేసేసింది. 2-3 మార్పులు మాత్రమే చేసింది. సో ఒకసారి మనం రేపటి టెస్ట్ కనుక గమనిస్తే, రేపు జరగబోయే టెస్టు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్లో జరిగేటటువంటి టెస్టు సాధారణ టెస్టుల కంటే ఈ రేపు జరగబోయేటువంటి టెస్టు కొంచెం భిన్నంగా ఉంటుంది. రేపు జరిగేటువంటి టెస్టును బాక్సింగ్ డేగా పరిగణిస్తారు. ఎందుకంటే అక్కడ క్రిస్మస్ పండుగ తర్వాత మరుసటి రోజు వచ్చేటువంటి రోజును బాక్సింగ్ డేగా పరిగణిస్తారు. సో అక్కడ జరిగేటువంటి టెస్టులు అన్నీ కూడా ఆస్ట్రేలియాతో పాటు అంటే ఇతర దేశాల్లో కూడా, అటు సౌత్ ఆఫ్రికాలో కూడా బాక్సింగ్ డేగా ఈ టెస్టును పరిగణిస్తారు. ముఖ్యంగా ఒకసారి గమనిస్తే, ఏదైనా ఒక టెస్ట్ మ్యాచ్ని జరగాలంటే ఈ టెస్ట్ మ్యాచ్కి ముందే ఈ డిసెంబర్ 26 అనే తేదీ వచ్చేటట్టు డివైడ్ చేస్తారు. ఒక సిరీస్ కానీ ఒక టెస్ట్ మ్యాచ్ని కానీ డిసెంబర్ 26లో ఆ రోజే ప్రారంభం అయ్యేటట్టు ఇటు డివైడ్ చేస్తారు టీంలను. సో డిసెంబర్ 26న ఒక ప్రాముఖ్యత, ఒక క్రికెట్ చరిత్రలోనే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు అదొక కలయిక జనాలకి. ఎందుకంటే క్రిస్మస్ తెల్లవారుజామున అక్కడ ప్రభుత్వ సెలవు దినం. బాక్సింగ్ డే అంటే ఇతర దేశాల్లో ఎక్కువగా బాక్సింగ్ డే అంటే అక్కడ ప్రభుత్వ సెలవు దినంగా పరిగణిస్తారు. సో అక్కడ ధనికులు కానీ, పెద్ద ధనికులు, యజమానులు తమ ఉద్యోగులు, కుటుంబాలకు సో ఆ రోజు అక్కడ గిఫ్ట్ పంపిణీ చేస్తారు. సో అందరూ కలిసి చూస్తారు. ఎక్కువగా ప్రేక్షకులు వచ్చేది కూడా ఈ మెల్బోర్న్ స్టేడియంకే. సో ఆ బాక్సింగ్ డేగా దీన్ని పరిగణిస్తారు. ముఖ్యంగా ఇది ఆస్ట్రేలియాలో 1950-51 మధ్యన ఈ సంస్కృతి అనేది, ఈ బాక్సింగ్ డే క్రికెట్ అనేది కూడా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక ఒకసారి క్రికెట్ ప్రపంచంలోనే బాక్సింగ్ డేకు ఒక ప్రాముఖ్యత కూడా ఉందంటే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇట్లే వస్తుంది. సో అన్ని దేశాల్లో ఇటు రేపు కీలకంగా చూడొచ్చు. మనకు రేపు దాదాపు 6 టీంలు మ్యాచ్ ఆడబోతున్నాయి. ఇటు భారత్, ఆస్ట్రేలియా, తర్వాత సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, తర్వాత జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇవన్నీ కూడా రేపు డే మ్యాచ్లో టెస్టులు ఆడనున్నాయి. ముఖ్యంగా సాధారణంగా ఆస్ట్రేలియా టీం ప్రతి ఒక్క విదేశీ అంటే భారత్ కానీ, ఇంకా న్యూజిలాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ ఇట్లా ప్రతి సంవత్సరము డిసెంబర్ 26 వచ్చేటట్లు టెస్ట్ మ్యాచ్ అనేది వాళ్ళు అంటే అక్కడ డిసైడ్ చేశారు. సో మనకు 1950-51లో మొదటగా ఈ సంస్కృతి అనేది, ఈ బాక్సింగ్ డే అనేది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య వీరు మొదటగా మ్యాచ్ ఆడారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు గత 43 ఏళ్లలో అత్యధికంగా బాక్సింగ్ డే టెస్టులు ఆస్ట్రేలియా జరిగాయి. రీసెంట్గా కొన్ని దేశాలకు కూడా ఇది విస్తరించుతుంది. మనకు సౌత్ ఆఫ్రికాలో కూడా ఇప్పటికే బాక్సింగ్ డే క్రికెట్లు కూడా ఆడుతున్నాయి. సో మొత్తానికైతే ఇటు ఇండియా టీం కూడా రెడీ అయిందని చెప్పవచ్చు. గత 3 టెస్టులో కనుక ఒకసారి గమనిస్తే కొన్ని మార్పులు చేర్పులు ఉన్నా కూడా గత టెస్టులో అటు మన తెలుగు తేజం, అటు నితీష్ రెడ్డి కానీ, ఇటు రోహిత్ కూడా నిన్నటి వరకు మనకు కాలు గాయం వల్ల అటు బాక్సింగ్ డేలో ప్రాక్టీస్లో కాలు గాయం అయిందంటూ ఈ 4వ టెస్టులో ఉండడంటూ కూడా కొన్ని వచ్చాయి. వాటిని రోహిత్ శర్మ ఖండించాడు. ఖచ్చితంగా రేపు జరగబోయే టెస్టులో కూడా అతను ఉంటాడు. సో చూడాలి మరి రేపు జరగబోయే టెస్టులో ఈ బాక్సింగ్ డే టెస్ట్ అనేది 2 జట్లకు కీలకంగా మారనుంది. సో రేపు ఈ టాస్ ఎవరు విన్ అవుతారు, టాస్ చాలా కీలకం కాబట్టి ఈ బాక్సింగ్ డేలో విజయ్ ఎవరు అనేది చూడాల్సిందే అపర్ణ.